చెల్లించినప్పుడు అమ్మాయికి కొత్తది ఫ్రాక్ అయినా సరే లంగా జాకెట్ అయినా సరే తేవాలి. బంగారుది ముక్కుపోగు చేయించాలన్నమాట అమ్మాయికి. మిగతా వాళ్ళకు కుంకుపెట్ట తయారు చేసేయాలి. ఎవరికైతే కన్యముత్తైద వ్రతం పట్టుకుంటామో ఆ అమ్మాయికి కుప్పే ముక్కుపోగు చేయించాలన్నమాట. అయితే ఆ కుప్పే ముక్కుపోగు మళ్ళీ పెళ్ళిలో దార పోయొచ్చు అనమాట. పెళ్ళిలో కుప్పే ముక్కుపోయి దార పోయమంటారు కదా, అది పెళ్ళిలో అమ్మాయికి దార పోయొచ్చు అనమాట. చూపెట్టిన ఒక ప్లేట్లో పెట్టుకోవద్దమ్మా. పెట్టినాం కానీ అన్ని ప్లేట్లో పెట్టుకోలేవా? ఎందుకనే ఉంది కదా సీరియల్. బొట్టు పెట్టే అన్నీ దాని మీద బొట్టు పెట్టి డ్రెస్ మీద అన్ని పెట్టి ఈరోజు మా చిన్న కోడలు వరలక్ష్మి వ్రతం చేసుకుంది. పెద్ద కోడలేమో కన్యముత్తైద వ్రతం చెల్లించుకుంటుంది అన్నమాట. లాస్ట్ శుక్రవారం 2024 ఆగస్టు 30న. జర గట్టిగాను పుచ్చుకుంటున్నాం ఆయన. తీసుకుంటున్నాము వాయనం, ఇస్తున్నాము వాయనం, తీసుకుంటున్నాము వాయనం. ధన్విక ఇప్పటిదాకా అన్నదిగా, ఓయ్ ధన్విక తీసుకుంటుంది ఇప్పుడు వాయనం. ఐదు 6 నెలలకే వాయనం తీసుకుంది మా ధన్విక. నేను కూడా ఈ వ్రతాన్ని చేసుకున్నాను. మా పెద్ద మనమరాలు అక్షరకు ఇచ్చానమాట ఈ వ్రతం. అది కన్యముత్తైద వ్రతం నేను కూడా పట్టుకున్నాను. 8 సంవత్సరాల క్రితం పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మా పెద్ద కూడా అయితే మనకు అందుబాటులో అమ్మాయి లేదనుకోండి, ఆ అమ్మాయి బదులు ఆ రోజు ఇంకొక అమ్మాయికి ఇవ్వాలన్నమాట. మళ్ళీ సంవత్సరం దాకా లెక్క కావాలి కదా, 365 రోజులు లెక్క కావాలి కాబట్టి ఇంకా మనకు మన ఇంట్లో ఇంకో పాపకైనా సరే వేరే పాపకైనా సరే కౌంట్ చేసి లెక్క కరెక్ట్గా రావడానికి ఇవ్వాలి.